హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరి లేడీస్కి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను చూపించబోతున్నానండి. ఏంటనుకుంటున్నారా? వీడియో చూస్తే అర్థమైపోతుంది కదా. జ్యువెలరీ, సో ఆల్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీస్ అండి. 1 గ్రామ్ది ఇమిటేషన్ జ్యువెలరీ, అలాగే పర్ల్స్ది, అలాగే థ్రెడ్తో చేసిన వెరైటీస్ ఆఫ్ సెట్స్ మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇదంతా మా ఫ్రెండ్ కలెక్షన్ అనమాట. జ్యువెలరీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండండి. ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో కోసం. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. చేంజబుల్ స్టడ్స్లోనే డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో ఈ స్టడ్స్లో ఒక్కొక్కటి కింద బుట్ట మోడల్ స్టడ్స్, కొన్ని ఈ లోటస్ స్టడ్స్, కొన్ని సెట్స్, ఈ ఎస్పెషల్లీ పీకాక్ ఇయర్ రింగ్స్, చంద్రవంక ఇయర్ రింగ్స్ అంటాం, ఫ్లవర్ ఇయర్ రింగ్స్, ఇంకా పెద్ద పెద్ద బుట్టాలు. మనం ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళకప్పుడు చాలా బాగుంటుంది కదా, అలా పెద్ద పెద్ద బుట్టాలు. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్ ఇయర్ రింగ్స్, సీజెడ్వి, ఈ ఎస్పెషల్లీ ఈ గ్రీన్ ఇయర్ రింగ్స్, బుట్టాలో బుట్ట టైప్ అండ్ స్మాల్ బుట్టాస్. ఇవి మకరకుందన్ టైప్లో నక్షీ వర్క్ వచ్చే పికాక్ వర్క్స్. ఈ పికాక్స్ మన ఇయర్ ఫుల్గా ఉంటాయి కాబట్టి నిండుగా కనిపిస్తాయి మనం పట్టు శారీస్కి అట్లా. సో ఇంకొంచెం మనం సంగీత్ అలాంటి వాటికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజెడ్ స్టోన్స్ అండ్ ఎస్పెషల్లీ ఈ రౌండ్స్. అండ్ దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ సంగీత్కి, చాలా బాగుంటాయి. ఇలా ఏదైనా దానికి సెట్కి రిలేటెడ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది ఓన్లీ 1-2 years కలెక్షన్ కదా, అప్రాక్సిమేట్లీ ఒక 6 years ఆఫ్ కలెక్షన్. డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. పర్ల్స్ ఉండాలి, మనం ఒక శారీకి ఒక్కొక్కటి మ్యాచ్ చేసాం, కానీ పర్ల్స్ అనేవి అన్నిటికీ క్లియర్గా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ పికాక్స్, లక్ష్మి, ఇవి చాలా బాగా కనిపిస్తాయి మన దాంట్లో. సో ఈ పికాక్స్ చాలా ఎర్లీగా తీసుకుంది. ఇంకొకటి ఫుల్ పికాక్ ఉండేది, ఇవి చుట్టూ స్టడ్స్ తిరిగేవి, బటర్ఫ్లైస్, ఇలా థ్రెడ్వి కూడా ఉంటాయి, చాలా లైట్ వెయిట్గా థ్రెడ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా ఒకసారి చూసేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్, ఒకదానికి ఇంకొకదానికి పోలికుంటుంది అనమాట. బట్ ఆ స్టైల్, ఆ బుట్ట మోడల్ మాత్రం సేమ్. సో ఇయర్ రింగ్స్ మనం రెగ్యులర్గా చూసే రౌండ్స్, ఎస్పెషల్లీ ఈ ఇయర్ రింగ్స్, ఇవి మై మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్, పికాక్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా చెవి మొత్తం వస్తాయి, కింద బుట్ట వస్తుంది. ఇవి కూడా అంతే, ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి స్పెషల్గా మకరకుందన్వి, ఆ టైప్లో. ఇప్పుడు ఇవన్నీ సెట్స్. సో మనం స్టెట్స్లో డిఫరెంట్ రెగ్యులర్గా రెడ్, పింక్ చూస్తూ ఉంటాం. ఇలా డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ కలర్లో చూస్తే కూడా చాలా బాగుంటుంది. ఈ రెడ్ అయితే మనకి ప్రతి శారీ మీదకి మ్యాచ్ అయిపోద్ది. ఇదే కాకుండా మనం స్టార్టింగ్ ఒక 2-3 years బ్యాక్ ఇలా చౌకస్ చూసేవాళ్ళం. ఇలా ఓన్లీ పికాక్ ఇయర్ రింగ్స్ మీ దగ్గర నుంచి చూస్తే సెట్, దాని ఇయర్ రింగ్స్ మొత్తం పికాక్సే ఉన్నాయి లైన్గా. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇంతకుముందు ప్రతి దాంట్లో పికాక్ ఉంది కాబట్టి కొంచెం పికాక్. సో కొంచెం మ్యాచింగ్ తీసుకుంటే మనకి దేనికైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది మేము స్పెషల్గా చేయించుకుందనమాట, లక్ష్మీ కాసులు పెట్టి. ఇవి చౌక పర్ల్స్ అంటే ఇంకా మనకి చాలా ఇష్టం ఉంటుంది కదా దేనికైనా. పర్ల్స్ విత్ గ్రీన్, పర్ల్స్ విత్ రెడ్, పర్ల్స్ విత్ గోల్డ్ కలర్, జస్ట్ ఇవన్నీ చౌక, సింగిల్ లేయర్స్ ఆఫ్ చౌకర్స్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ మళ్ళీ వైట్ పర్ల్స్, ఇంతకుముందు పర్ల్స్ విత్ గ్రీన్ కలర్. సో ఈ చౌకర్లో కూడా పింక్, మంచి డార్క్ పింక్, ఇలా సంగీత్ నైట్స్కి చాలా బాగుంటాయి. ఇలా మన పట్టు శారీస్కి నక్షీ టైప్లో బాగుంటాయి. ఈ నక్షీ కాకుండా ఇలా కుందెన్ మోడల్, జడా కుందెన్, జారు కుందెన్ అని చెప్తున్నారు కదా, అలా. ఇవేమో అన్ని పర్ల్స్, గ్రీన్, రెడ్, లైట్ పింక్. సో మనం తీసుకునే లాకెట్ని, షేప్ని బట్టి మన పట్టు చీర అందం అనేది చాలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వైట్ చూడండి, బీడ్స్, పర్ల్స్, గోల్డ్ 3 ఉన్నాయి. దాని పక్క దాంట్లో వైట్ అండ్ పింక్, మంచి లోపల స్మాల్ పింక్ బీడ్స్ షైనింగ్వి, సైడ్కి పర్ల్స్. సో ఈ గ్రీన్, డార్క్ గ్రీన్ కూడా అంతే. ఇదైతే స్పెషల్ హార్నెక్స్ బీడ్స్ అని చెప్తాం కదా పర్ల్స్కి, కింద ఆ హార్నెక్స్ బీడ్స్, రూబీస్, కింద అయోధ్య రాముడి షేప్లో. ఇవన్నీ ఏంటంటే మనం లుక్కి, బీడ్స్కి స్పెషల్గా ఇంకా ఎలివేట్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా మనం రెగ్యులర్గా ఇంకా యాక్సిడైజ్ జ్యువెలరీ చూస్తాం కదా, ఇట్లా నవరత్నం చేస్తే ప్లెయిన్ బ్లాక్ శారీ అలా కడితే ఇవి చాలా బాగా ఎలివేట్ అవుతాయి. ఇలా థ్రెడ్ జారీ, ఇప్పుడు మట్టితో చేస్తున్నారు కదా, అవి కూడా
చాలా బాగుంటాయి అన్నమాట ఇలాంటి మోడల్స్. ఇలాగే చూడండి వెంకటేశ్వర స్వామిది. ఇందులో పింక్, లైట్ పింక్, లైట్ అంటే పేస్టల్ శారీస్కి చాలా బాగా కనిపిస్తాయి. మళ్ళీ మీరు చూడండి, ఎప్పుడైతే పర్ల్ ఉందో ఆ పర్ల్కి ఆటోమేటిక్గా అట్రాక్షన్ వచ్చేస్తుంది. సో మనం డిఫరెంట్ కలర్స్ వేస్తాం కాబట్టి కొన్నిసార్లు ఈ కలర్కి మ్యాచింగ్ ఇది ఉంటేనే బాగుంటుంది అనిపించేవి. ఇలా గణపతి ఇవి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్. ఇది చాలా హెవీగా మన ఇంట్లో ఫంక్షన్ అనుకున్న వాళ్ళకి వేస్తే చాలా బాగుంటుంది. ఇలా మనం గోవాకు అలా ఇలా ట్రిప్స్కి వెళ్తాం కదా, నియర్ బీచెస్కి, అట్లా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, మిర్రర్ వర్క్. సో మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. బట్ పర్ల్స్ అనేవి కామన్ ఉండడం వల్ల మనకు ఆ లుక్ అనే శారీ మీద ఎలివేట్. ఇప్పుడు మీరు చూసేది నక్షీ వర్క్ అనమాట. ఒక సెట్ లాగా తీసుకున్నాను మా బ్రదర్ మ్యారేజ్కి. సో ఆ షేప్లోనే ఇయర్ రింగ్స్, పాపడ్ బిల్ల, చౌకర్, లాంగ్